భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వగురువుగా తీర్చిదిద్దాలనేది ప్రధాని నరేంద్ర మోడీ ఆశయమని, ఈ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ నాయకులు బల్మూరి వనిత అమరేందర్రావు కోరారు. బీజేపీలో చేరికల సందర్భంగా గోదావరికని గంగానగర్లోని అమరేందర్రావు నివాసంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ 36 కులాల సంఘ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గాదె రాయమలతో పాటు సుమారుగా 100 మంది యువకులు బీజేపీలో చేరగా పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షురాలు బల్మూరి వనిత వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రగతి, పార్టీ అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా ఫలితం లభిస్తుందని సూచించారు. భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు దేశంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాదాపు చాలా రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అవినీతి రహిత భారతదేశ నిర్మాణం కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలనే యొక్క తపనతో అహర్నిశలు పనిచేస్తున్న విషయాన్ని గమనించి భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి చాలా అవసరమైన పార్టీ, చాలా గొప్ప పార్టీ. ప్రపంచంలో అత్యధిక సభ్యులు గల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీలో పనిచేయాలనే యొక్క ఉత్సాహంతో యువకులంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో గాదె రాయమల్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి వారికి భారతీయ జనతా పార్టీలో మంచి భవిష్యత్తు తప్పకుండా ఉంటుంది. కార్యకర్తలు పనిచేసే వాళ్ళకు వారికి కూడా అదేవిధంగా మంచి నాయకులుగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ, వారి అనుచర బృందం కూడా ఈ యొక్క దేశమాత భారతమాత సేవలో వాళ్ళ జీవితాలు ధన్యం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మంచి కీర్తి ప్రతిష్టలతోటి గోదావరికని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వాళ్ళు ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరడం. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బూడిద రమేష్, మల్లారెడ్డి, ఇరుగురాల శివకుమార్, భరత్ కుమార్, ఉపలంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.